భగవద్గీత గురించి తెలుసుకుందాం. భగవద్గీతను లిఖించినది విఘ్నేశ్వరుడు. భగవద్గీత మహాభారతం భీష్మ పర్వములోని భాగం. గీతాజయంతి మార్గశిర మాసం హేమంత ఋతువులో వస్తుంది. ఋతువులలో తాను వసంత ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పాడు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీకృష్ణుడు భగవద్గీత అర్జునుడికి బోధించాడు. ఈ కురుక్షేత్ర సంగ్రామం కౌరవ పాండవులకు మధ్య జరిగింది. శ్రీకృష్ణుడు పాండవులలో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. వేదములలో తాను సామవేదము అని చెప్పాడు. మహాభారత సంగ్రామ సమయంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పాంచజన్యం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడు సంజయుడు. సేనా నాయకులలో తాను కుమారస్వామినని శ్రీకృష్ణుడు చెప్పాడు. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరు దేవదత్తము. భగవద్గీత యందు వ్యాసునిచే 5 ఛందస్సులు వాడబడినవి. అవి అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ. భగవద్గీతను ప్రత్యక్షంగా వినిన్నవారు 4. వారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు. ఆయుధమును ధరించిన వారిలో తాను శ్రీరామచంద్రుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన 3 ముఖ్య నామధేయములు అచ్యుత, అనంత, జనార్దన. అర్జునునికి వాడబడిన 3 ముఖ్య పేర్లు ధనుంజయ, పార్థ, కిరీటి. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమయంలో 2 గానములు చేసెను. ఒకటి మురళీగానం, రెండవది గీతాగానం. ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో భగవద్గీతను ఆంగ్ల భాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్ల కవి ఎడ్విన్ ఆర్నాల్డ్. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పౌండ్రము. ఏకాదశ రుద్రులలో తాను శంకరుడని శ్రీకృష్ణుడు తెలిపాడు. భగవద్గీత పంచమ వేదంగా ప్రసిద్ధి చెందినది. మరిన్ని విషయాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం.